వెల్కమ్ టు చిండు అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. మేము నిన్న అంటే ఆగస్ట్ 15న హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో పెట్టిన హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఈ ఎగ్జిబిషన్ ఆగస్ట్ 16th వరకు ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో ఎటువంటి ఐటమ్స్ పెట్టారు, ఏ స్టాల్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. వెళ్ళంగానే ఇక మాకు థీమ్ పెవిలియన్ అని కనిపించింది, అందులోకి వెళ్ళాము. అందులోకి వెళ్తే అక్కడ మన రాష్ట్రంలోని తెలుగు 2 రాష్ట్రాల్లోని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న అన్ని హ్యాండ్లూమ్ శారీస్, అది కూడా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినప్పుడు అవార్డు విన్నింగ్ శారీస్ అండి. ఇవన్నీ కూడా ఏదో ఒక ఎగ్జిబిషన్లో గవర్నమెంట్ చేతుల ద్వారా అవార్డు తీసుకున్న శారీస్ అంటండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రూమ్లో స్పెషల్గా డిస్ప్లే చేశారు. అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే వాటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి రేటు, అందులో ఎటువంటి సిల్క్ మెటీరియల్ యూస్ చేశారో అవన్నీ కూడా డిస్ప్లేలో చూపించారండి. చాలా బాగున్నాయి. మన చేనేత కళాకారులు ఎంతో అందంగా తయారు చేసిన చీరలు, హ్యాండ్లూమ్ కలెక్షన్స్, వివిధ రకాల డిజైన్స్ మనం ఇక్కడ చూడొచ్చండి. ముఖ్యంగా మనకు నచ్చిన చేనేత చీరలను ప్రత్యక్షంగా చూసి వాటి ధరలు, డిజైన్స్, కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇది ఎంత బాగుందో. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్, చేతితో చేసిన వర్క్ అండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇది మన చేనేత చీరలను నేసే మగ్గం అండి. ఇక్కడ చూడండి, ఎన్నో రకాల నూలు పోగులను అమర్చి ఈ మగ్గం సహాయంతో చేనేత కార్మికులు చేతితో చీరను నేస్తారు. ఒక అందమైన చీర వెనుక ఇంతటి శ్రమ, నైపుణ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టారండి. ఈ చీర చూడండి 25,000. అన్ని రకాలు ఉన్నాయండి. పోచంపల్లి ఉంది, వెంకటగిరి ఉంది, గద్వాల్ శారీస్ ఉన్నాయి, శ్రీకాళహస్తి కలంకారీ శారీస్ ఉన్నాయి, అన్ని రకాల ఉప్పాడు ఉంది, కంచు ఉంది, అన్ని రకాల శారీస్ ఇక్కడ పెట్టారండి. చూడండి ఎంత బాగుందో ఈ చీర. ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ ఉన్నాయండి, అంటే ఎప్పుడో చేసిన చీరలు కదా, మనం ఇక్కడ బుక్ చేసుకుంటే ఆర్డర్ మీద చేసిస్తారేమో. ఇది శ్రీకాళహస్తి కలంకారీ శారీ అనుకుంటామండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా అవార్డు విన్నింగ్ శారీస్ అని అక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ అంతా ఇలా రకరకాల స్టాల్స్లు ఉన్నాయండి. చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. పోతే అన్నీ కూడా హ్యాండ్లూమ్, చేతితో నేసిన శారీస్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అన్నీ అంటే బయట షాప్స్తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ ఉంటాయండి. పోతే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. 5,000, 12,000, 16,000 రకరకాలు ఉన్నాయండి. బెడ్షీట్స్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి. మెటీరియల్స్ చాలా మంచిగా ఉన్నాయండి. ఇవి చూడండి, బ్లౌజ్ పీసెస్ 250 రూపీస్ అని చెప్పారు. ఇది బ్యాక్ డిజైన్ వస్తుంది, కాటన్ మీద ఉన్నాయండి. 250 రూపీస్. నెక్స్ట్ శారీస్ కూడా ఉన్నాయి. ఈ శారీ వచ్చి మంగళగిరి కాటన్ శారీ అన్నారు. 1,200 to 1,500 రేంజ్ చెప్పారండి. నెక్స్ట్ ఇది ప్రిజన్ స్టోర్ అండి. మన జైలులో ఉండే ఖైదీలు చేసిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ ఇవి చూడండి, నిర్మల్ నుంచి తీసుకొచ్చిన పెయింటింగ్స్ అండి. ఇవన్నీ కూడా చేతితో వేసినవి. నిర్మల్ పెయింటింగ్ చాలా ఫేమస్ కదండి, వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టారు. కొంచెం చూడండి, ఇది నిర్మల్ ఉంది, గోల్కొండ అంతా నిర్మల్ ఇండస్ట్రీ, అక్కడి నుంచి తీసుకొచ్చారంటండి. చాలా బాగుంది. అక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహము 3,000 రూపీస్ చెప్పారు, 3,000 అండి. ఇవన్నీ కూడా మనకి 1,500 డిజైన్ బట్టి రేట్లు ఉన్నాయండి. మినిమం 1,500 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. పెయింటింగ్ అంతా కూడా వర్క్ చాలా బాగుంది. మన ఇంటి హాల్స్లో పెట్టుకుంటే కనుక లుక్ చాలా బాగుంటాయి. చూడండి విగ్రహం ఎంత కలగా ఉందో. 3,000 రూపీస్. ఇవన్నీ కూడా వర్క్ను బట్టి రేట్లు మారుతున్నాయండి. ఇవి చిన్నవి, ఇవి కూడా అంతేనండి. 700, 1,000 రూపీస్లో ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చినవన్నీ కూడా గాజుతో చేసినవండి. చక్కగా ఉన్నాయి, గాజుతో అంత బాగా చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి, ఎందుకంటే వర్క్ చాలా ఉంటుంది కదా. ఇది కృష్ణుడి విగ్రహం అండి. ఇది వచ్చి 1,700 రూపీస్ చెప్పారు, 1,700. పోతే చాలా బాగా చేశారు. కొనుక్కున్న తర్వాత కూడా మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చిన్న వినాయకుడి విగ్రహాలు ఉన్నాయండి, అవి అంతా కూడా 500 అన్నారు. ఇవి చెవిరింగులు అండి, మినిమం 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. డిజైన్ బట్టి మనకి రేటు పెరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా గాజుతో తయారు చేసినవి, చాలా బాగున్నాయి.
నెక్స్ట్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి. బెడ్షీట్స్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి, డోర్ మ్యాట్స్ ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోచంపల్లి ఇక్కత్తో పోచంపల్లిని తీసుకొచ్చిన డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అండి. ఇవి పోచంపల్లి కాటన్ శారీస్ 2500 అన్నారు. వితౌట్ బ్లౌజ్ ఉంటుంది, సింగిల్ ఇక్కత్తో. అలాగా మనకి కావాల్సినవన్నీ మనం తీసుకోవచ్చు. హ్యాండ్లూమ్స్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉన్న రేట్ అనిపించినా కూడా చాలా చక్కగా మంచి మెటీరియల్ కాబట్టి ఒకసారి కొని పెట్టుకోవచ్చు. ఇవి చూడండి, ఇవి కొంచెం వెండి కలిసినవి అంటండి. 1700 అని చెప్పారు ఇవి ఒక్కొక్క గొలుసు. ఎందుకంటే వెండితో కొంచెం సిల్వర్ కలిసింది కాబట్టి రేట్ అని చెప్పారండి. ఇప్పుడు నేను చూస్తుంది వచ్చి 700, కొంచెం బరువు ఉంది, 700 రూపీస్. ఇవన్నీ కూడా కాటన్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. అలా డిఫరెంట్ జ్యువెలరీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్స్లో ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్స్లోనండి. చెవురింగులు కూడా ఉన్నాయి. చెవురింగులు కూడా 300, 400 రేంజ్ని బట్టి, డిజైన్ బట్టి ఉన్నాయండి. ఇలా మనకి ఒక్కసారి ఆ ఎగ్జిబిషన్లోకి వెళ్తే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు. అన్నీ కూడా హ్యాండ్లూమ్స్, హ్యాండ్మేడ్. ఈ జ్యువెలరీ కూడా మోస్ట్లీ అంతా హ్యాండ్మేడ్ అండి. ఇంకా ఈ శారీస్ వచ్చి టస్సర్ శారీసు, అలాగే ముంగకోట శారీసు, రకరకాల శారీస్ చెప్పారండి. చూడడానికి చాలా బాగున్నాయి. 4500, 5000, 7000 అలాగా రేట్లు చెప్పారు. ఇవి 3000 కూడా ఉన్నాయండి. మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి. డిజైన్స్ యూనిక్గా ఉన్నాయి. నాకు బ్లాక్ శారీ నచ్చిందండి, అందుకని చూసుకున్నాను. ఇది వచ్చి 4500 రూపీస్ అని చెప్పారు. 4000 మెటీరియల్ చాలా బాగుంది. 4500 ఉన్నాయి, 5600 ఉన్నాయి, 7000 దాకా కూడా ఉన్నాయండి. నాకు బ్లాక్ శారీ చాలా నచ్చింది. అది కాస్త 4500 రూపీస్ అని చెప్పారు. మెటీరియల్ చాలా బాగుంది. అలా మనం వెళ్తే అక్కడికి అన్ని రకాలు కాశ్మీర్ సిల్క్ శారీస్ ఉన్నాయి, టస్సర్ శారీస్ ఉన్నాయి, జామ్దానీ శారీస్ ఉన్నాయి. అలా అన్ని రకాలు ఉన్నాయండి. పోతే ఏవి కూడా అన్నీ కూడా హ్యాండ్లూమ్, అందుకని క్వాలిటీ చాలా చక్కగా ఉంది. మీరు ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్తే కనుక అన్నీ చూసుకోవచ్చు, నచ్చినవి తీసుకోవచ్చు. యూనిక్ కలెక్షన్స్ అది మాత్రం చెప్పచ్చు. రేటు కూడా బయట వాటితో పోల్చుకుంటే రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్సే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి మనకి రీజనబుల్గానే వస్తుంటాయి. ఇవన్నీ కూడా చరకాతో చేసిన ఐటమ్స్ అండి. అలాగే ఈ ఎగ్జిబిషన్లో ఇలాగ టాయ్స్ ఉన్నాయండి. కొండపల్లి బొమ్మలు అన్నీ కూడా చేతితో చేసినవి. మేము ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయి ఈ బొమ్మల వైపే వెళ్తూ ఉంటాడు. చూడండి, వాడికి కావాల్సిన బొమ్మలు తీసుకున్నాడు. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలాగే ఒక వీణ తీసుకున్నాడండి. రెండు కూడా 500 రూపీస్, అంటే ఒక్కొక్కటి 500 రూపీస్ చెప్పారు. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ బొమ్మలు కాబట్టి అది ఈ మధ్యకాలంలో దొరకట్లేదు కాబట్టి ఇవి కొంచెం రేటే ఉంటాయి. ఇవి తీసుకున్నాడండి. వీణ తీసుకున్నాడు, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకున్నారు. అలా మాకు కావాల్సిన కొనుక్కొని ఎగ్జిబిషన్ బయటికి వస్తే చూడండి, చక్కగా హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. చక్కగా ఉందండి వెదర్. అలా మేము కాసేపు ఎంజాయ్ చేసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని కాసేపు ఫోటోలు తీసుకుంటున్నారు. చక్కగా ఉంది. చూడండి, ఆగస్ట్ 15 కదా. దూరంగా కనిపిస్తుంది సంజీవయ్య పార్క్ దగ్గర ఉన్న ప్రత్యేక ఆకర్షణగా కనిపించే ఈ ఖాదీ జాతీయ జెండా అండి. ఇదిగోండి, మేము సాయంత్రం అయ్యింది, చీకటి పడిపోయింది. ఇంక నాకు కావాల్సిన షాపింగ్ చేసుకొని ఇంక మేము బయలుదేరాము. చాలామంది వస్తున్నారండి, హాలిడే కదా, అందరూ కూడా ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తున్నారు. ఎగ్జిబిషన్ షాపింగ్ చేసినట్టు ఉంటుంది, కాసేపు హుస్సేన్ సాగరు, నెక్లెస్ రోడ్డు అవన్నీ చూసినట్టు ఉంటుందని స్ట్రెంగ్త్ అయితే బాగా వచ్చారు. చూడండి, ఇంక ఇదంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి. అదేమో మన అమరవీరుల చిహ్నము. అలాగే ఆ రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. చక్కగా లైటింగ్ తోటి అలంకరించారు. చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. ఇవి చూడడానికి ఎక్కడి నుంచి అందరూ వస్తున్నారు, అందుకే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ కారు పార్క్ చేసే కానీ కారు ఆపడానికి కూడా ప్లేస్ లేదు. అందుకే మేము ఇంకా కారులోంచే వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయాము. మొత్తానికి పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో జరిగిన ఈ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్కి రావడం మాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. ఇక్కడ ఎన్నో రకాల అందమైన చేనేత చీరలు, హ్యాండ్లూమ్ కలెక్షన్స్, కొత్త డిజైన్స్ చూసాము. ముఖ్యంగా మన చేనేత కళాకారులు ఎంతో ఓపికగా నైపుణ్యంతో మగ్గంపై వేసే
విధానం చూడడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఒక చీర వెనుక ఇంతటి శ్రమ, సమయం, కళ దాగి ఉంటుందని మగ్గాను చూసిన తర్వాత మరింత బాగా అర్థమవుతుందండి. అందుకే మనం కూడా వీలైనంత వరకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి మన చేనేత కళాకారులను ప్రోత్సహిద్దాము. ఈ ఎగ్జిబిషన్లో మేము చూపించిన కలెక్షన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చిన్ను అండ్ మామ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.